నెల నెల సాఫీగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా ఇబ్బందుల్నే తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అలాంటి సమస్యే. అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఒంట్లోంచి రక్తం అంతా బయటకు పోతుందా అన్నంత కంగారుగా ఉంటుంది. కారణాలేవైనా నెలసరిలో రక్తం ఎక్కువగా పోవడం అనేది అంతిమంగా రక్తహీనతకు దారితీస్తుంది. రక్తహీనత మూలంగా మరిన్ని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ నేపథ్యంలో అధిక ఋతుస్రావంతో బాధపడుతున్నప్పుడు ఆయుర్వేద చికిత్సలు, పరిష్కారాల సాయంతో ఎలా ఉపశమనం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నెల నెలా సహజంగా జరిగిపోవాల్సిన ఋతుచక్రం కొంతమందికి చాలా చిక్కుల్ని తెచ్చిపెడుతుంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం కూడా అలాంటిదే. అధిక ఋతుస్రావాన్ని ఆయుర్వేదం రక్తప్రదర వ్యాధిగా చెబుతుంది. శరీరంలో హార్మోన్ల సమతూకం దెబ్బతినడంతో పాటు పిత్తదోషం ఎక్కువైనప్పుడు, గర్భసంచిలో కణితులు ఉన్నప్పుడు అధిక రక్తస్రావం సమస్యగా మారుతుంటుంది. ప్రతి నెల ఎక్కువ మొత్తంలో రక్తం పోవడం అనేది చాలా మందిలో తీవ్రమైన రక్తహీనతకు దారితీయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెడుతుందని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. ఈ మధ్యకాలం చాలామంది స్త్రీలలోనూ, ముఖ్యంగా యుక్త వయసులో ఉన్న ఆడవాళ్లలోనూ, సుమారు 18-25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళలో అత్యధికంగా ఈ హార్మోన్ల సమస్య చూస్తున్నాము. అందులో కొంతమందికైతే ప్రతి నెల 6-8 రోజులు అవ్వడం, దాంతోపాటు కొంతమందికి 10-12 రోజులు కూడా అవ్వడం చూస్తున్నాం. అయితే ఇది చాలామంది 6-10 రోజులు నాకు ఫస్ట్ నుంచి ఉంది, నాకు ఇదే పర్వాలేదు అని అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే 6-10 రోజులు అవుతే కనుక, అది తరచూ అవుతే కనుక వాళ్ళకి రక్తాల్పత అనే సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇతరత్ర హార్మోనల్ సమస్యలు, అంటే వాళ్ళకి పీసీఓడి సమస్య కానీ, లేదా అంటే ఇంటర్నల్గా సిస్టులు ఫామ్ అవ్వడం కానీ యూట్రస్లో, అలాగే యూట్రస్లో ఏమైనా చేంజెస్ రావడం కానీ అలాంటివి ఏర్పడినప్పుడు ఇలాంటి సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క సమస్య తరచుగా ఉంటే కనుక వాళ్ళు తప్పనిసరి డాక్టర్ని సంప్రదించవలసిన అవసరం ఉంటుంది. అందులో చాలామంది ఏంటంటే అధికంగా బయట దొరికే ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. అలాగే ఆహారంలో చాలా చేంజెస్ చేస్తున్నారు. అంటే బయట దొరికే కొన్ని రకాలైన నూనె పదార్థాలు కానీ, లేతే చిప్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రైస్ కానీ అన్నీ బయట ఫుడ్ ఎక్కువ తినడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే యొక్క ఫ్యాటీ ఫుడ్ అనేది వాళ్ళ యొక్క సిస్టమ్ మీద చాలా ప్రభావం చూపించి వాళ్ళకి ఈ విధమైన హార్మోన్స్, ఫస్ట్ వాళ్ళకి ఇబ్బంది కలిగేది స్త్రీలకి పురుషుల కంటే ఎక్కువ ఈ ముఖ్యంగా జరిగేది మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్. అందులో ఇటువంటి డిస్టర్బెన్స్ వస్తే కనుక చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళకి దీన్ని మానిటర్ చేసి మళ్ళీ దీన్ని రెగ్యులేట్ చేయడానికి మళ్ళీ ఏవో హార్మోన్స్ మందులు అవి ఇస్తూ ఉంటారు. అప్పుడు మళ్ళీ ఇంకా డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా మనం నియంత్రణ, అంటే ఆహార నియమాల్లో నియంత్రణ చేసుకుని, అలాగే వ్యాయామం లాంటి తరచూ చేయడం ద్వారా, అలాగే నిద్ర కూడా చాలా ముఖ్యం. నిద్ర లేనప్పుడు కూడా స్ట్రెస్ అనేది పెరిగినప్పుడు హార్మోన్స్ మీద దాని ప్రభావం ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళ యొక్క సిస్టమ్స్ బాగా డిస్టర్బ్ అయ్యి ఆ యొక్క యూట్రస్ లోపల, అలాగే యూట్రస్ బయట కూడా ఏదైతే సైకిల్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే హార్మోన్స్ దానికి లింక్ అయి ఉన్నాయో అవన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి వాళ్ళకి ఈ యొక్క సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కొంతమందికి థైరాయిడ్ సమస్య లాంటిది కూడా ఉంటుంది. అప్పుడు కూడా ఈ యొక్క హార్మోనల్ డిస్టర్బెన్స్ వచ్చి ఈ విధమైన డిస్టర్బెన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమందిలో అయితే రక్తాల్పత బాగా ఏర్పడినప్పుడు కూడా ఈ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇందులో ముఖ్యంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ రక్త పరీక్షలు చేయించుకొని, హార్మోన్ పరీక్షలు చేసుకొని, అలాగే స్కానింగ్ లాంటివి తీసుకుంటే కనుక దాని యొక్క సమస్య దేనివల్ల వచ్చిందనేది ఒక 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 సైడ్లో మనం దాన్ని రూల్ అవుట్ చేసుకోవాలి. రెండోది వచ్చి ఏంటంటే, ఆహారంలో సమతుల ఆహారం తీసుకోవాలి. అంటే ఏంటి, కూరగాయలు, ఆకుకూరలు అధికంగా తీసుకుంటూ, పళ్ళు లాంటివి అధికంగా తీసుకుంటూ, మాంసాహారం చాలా మితంగా తీసుకుంటూ ఉంటే కూడా వీళ్ళకి సిస్టమ్ రెగ్యులరైజ్ అవకాశం ఉంటుంది. ఇది కాకుండా అంటే చేపలు లాంటివి తినాలి. నాన్ వెజిటేరియన్స్
ఈ యొక్క సమస్యలు ఉన్నప్పుడు, అంటే ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందిలో ఈ యొక్క హార్మోన్స్ వస్తున్నాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది కాబట్టి వీళ్ళు ఆహారంలో ఫిష్ లాంటివి అంటే సీ ఫుడ్ లాంటివి అధికంగా తీసుకుంటే కనుక వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మామూలుగా దొరికే ఏదైతే మాంసాహారం ఉంటుందో అలాగే ఏది చికెను మటను లాంటివి చాలా వరకు తగ్గించుకుని ఈ సీ ఫుడ్ లాంటివి తీసుకుంటే కనుక వీళ్ళకి చాలా హార్మోన్స్కి చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆహారం విషయంతో పాటు వీళ్ళు వ్యాయామం లాంటి తరచూ చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే చాలామంది సెడెంటరీ లైఫ్ అంటే ఎక్కువ కూర్చుని చేసే పనులే చేస్తున్నారు. చదువుకోవాలన్నా కూర్చోవడం, లేదా అంటే ఉద్యోగం చేయాలన్నా కూర్చోవడం, లేదంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా ఏ పని చేయాలన్నా చాలా మటుకు కూర్చునే ఉంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే బరువు పెరుగుతుంది. బరువు పెరిగినప్పుడు హార్మోన్స్ మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి వీళ్ళు వెయిట్ ఎప్పుడు మేనేజ్మెంట్ చేసుకుంటూ ఈ యొక్క వర్కౌట్ ఏదైతే ఉంటుందో అంటే ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ద్వారా వీళ్ళకి చాలా అంటే కొంతమంది అంటుంటారు నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాము, మేము వాకింగ్ చేస్తున్నాము ఇంట్లోనే అంటే అది కుదరదు. కాబట్టి అదేంటంటే ఒక పద్ధతిలో చేసింది కాదు వ్యాయామం. వ్యాయామం అనేది ఒక 30 నిమిషాల దాకా ఒకటే పదంలో చేస్తే కనుక అది వాళ్ళ శరీరానికి ఉపయోగపడుతుంది. సుమారు 6000 అడుగులు ఒక్కసారి నడుస్తే కనుక వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందని ఒక శాస్త్రీయంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది సుమారు 1.5 కిలోమీటర్ దాకా నడవాలి వాళ్ళు, అప్పుడు వాళ్ళకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నిద్ర కూడా పోవాలి వాళ్ళు. కొంతమంది నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు నైట్ అవుట్స్ చేస్తూ ఉంటారు, కొంతమంది పిల్లలు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వాళ్ళు వ్యాయామం చేసి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసి సాయంత్రం పూట అప్పుడు వాళ్ళు చదువుకునో లేకపోతే వాళ్ళు చేసే పనులు చేసి త్వరగా పడుకుంటే కనుక త్వరగా లేవడం జరుగుతుంటుంది. త్వరగా ఎప్పుడైతే లేస్తారో మన బ్రెయిన్ కూడా పద్ధతిగా హార్మోన్స్ కూడా పద్ధతిగా రిలీజ్ అయినప్పుడు ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. నెలసరిలో ఎక్కువ మొత్తంలో రక్తం పోతున్నప్పుడు జీవనశైలిలోనూ ఆహార విహారాల విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తల్ని తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. రోజువారీ ఆహారంలో కారం, పులుపు, మసాలాల్ని బాగా తగ్గించుకోవాలి. నెయ్యి, కందిపప్పు, పాత బియ్యం, పాల పదార్థాలను తరచుగా తీసుకుంటూ ఉండాలి. అరటి, దానిమ్మ, ఉసిరి వంటి పళ్లతో పాటు ఖర్జూరం వంటి డ్రై ఫ్రూట్స్ని తరచూ తీసుకోవాలి. బియ్యం కడిగిన నీటిలో 3 గ్రాముల దాల్చిన చెక్క పొడిని కలిపి నిత్యం తాగుతుంటే అధిక ఋతుస్రావం సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది. చిట్కాల విషయానికి వచ్చేసరికి ఆముదం వేరు, మామిడి వేరు, నేరేడు వేరు ఇవన్నీ మనకి ఇళ్లలో దొరుకుతూనే ఉంటాయి మన చుట్టుపక్కల. సో ఆ వేళ్ళని తీసుకొచ్చి అంటే సుమారు ఒక్కొక్కటి ఒక 10 గ్రాములు కొంత తీసుకొచ్చి వాటిని దంచి ఆ యొక్క పేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పేస్ట్ పాలల్లో ఉడకపెట్టి ఆ రసం ఏదైతే ఉంటుందో పాలల్లో తయారు చేసిన మిశ్రమం ఏదైతే ఉంటుందో ఆ మిశ్రమాన్ని పొద్దున్న ఒక 30 ml, సాయంత్రం ఒక 30 ml తేనె కానీ పటిక బెల్లం కానీ వేసుకుని పొద్దున్న సాయంత్రం పుచ్చుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే సారిబా అంటాం మనం, నన్నారి అనేది, ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది. దీనిని రోజు ఒక 30 ml అంటే పౌడర్ రూపంలో వస్తుంది, వేళ రూపంలో దొరుకుతుంటుంది. ఏ విధంగానైనా కానీ వాళ్ళు ఈ యొక్క నన్నారిని కషాయంగా కాచి ఆ కషాయాన్ని ఒక 30 ml పొద్దున, 30 ml సాయంత్రం పాలతో ఉడకపెట్టైనా తీసుకోవచ్చు, లేకపోతే పాలు వేసైనా తీసుకోవచ్చు, లేకపోతే ఆబళంగా నిమ్మరసం పిండి అయినా తీసుకుంటే కూడా వాళ్ళకి చాలా మంచి ఉపయోగం ఉంటుంది. ఇది కాకుండా బియ్యం మనం దంపుడు బియ్యమో లేదా అంటే పొట్టు తీయని బియ్యం ఉంటుంది, ఆ బియ్యంలో ఉండే ఏదైతే గంజి ఉంటుందో ఆ గంజిలో ధనియాల పొడి వేసి ప్రతిరోజు తీసుకుంటే కూడా ఈ యొక్క అధిక ఋతుస్రావం ఏదైతే ఉంటుందో అది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే దానిమ్మ పట్ట దొరుకుతుంటుంది, అంటే దానిమ్మ చెట్టు ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టుకుంటాం, లేకపోతే దొరుకుతుంది కూడా అది. అయితే ఆ దానిమ్మ పట్ట అంటే చెట్టు యొక్క బెరడు అంటాం మనం, అదైనా పర్వాలేదు. దానిమ్మ కాయ తొక్క ఏదైతే ఉంటుందో ఆ తొక్క అంటే ఈ యొక్క దానిమ్మ పంచాంగాలను కూడా మేము ఔషధంగా ఆయుర్వేదంలో చెప్తుంటాం. అంటే క్వార్సిటిన్ అనే ఒక ద్రవ్యం ఇందులో ఉంటుంది. ఈ ద్రవ్యం ఏంటంటే స్ట్రిప్టిక్ అంటాం, అంటే ఏదైతే రక్తం అధికంగా అవుతుందో దాన్ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అధికంగా ఉంటాయి దీంట్లో. సో ఈ యొక్క దానిమ్మని పంచాంగాలు ఏమైనా పర్లేదు, దానిమ్మ పూలు కూడా తినచ్చు. అయితే ఇది మీరు ఆడుతూ పాడుతూ కూడా తినచ్చు, లేదా అంటే కషాయంగా కాచి తినచ్చు. ఈ బెరడుని కూడా కషాయంగా కాచి తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా కానీ ఇది మనం రోజువారీ తినే ఆహార పదార్థమే కాబట్టి దీనికి మనకి ఏ విధమైన రిస్ట్రిక్షన్ ఉండదు. సో దీన్ని తీసుకోవడం ద్వారా కొంతవరకు యొక్క బ్లీడింగ్ అనే సమస్య తగ్గడానికి అవకాశం. ఇది కాకుండా ఏంటంటే ఆహారపరంగా అంటే చిట్కాలాగా ఏంటంటే ప్రతిరోజు పిల్లలు కానీ ఎవరైనా కానీ ఆఫ్టర్ ఈవినింగ్ ఏదైనా స్నాక్ కింద నువ్వులు, బాదం పప్పు, అంజీరు,
ఖర్జూర్ ఇవి ఒక స్మాల్ ఉండలాగా చేసుకుని మళ్ళీ కొంతమంది ఇందులో బెల్లం కలపడము, తేనె కలపడం ఇవన్నీ చూస్తున్నది కాకుండా ఈ ఫ్రూట్స్గానే తీసుకుంటే కనుక చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక చికిత్సా విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో ఏ ఒక్క కారణం చేత వస్తుంది అంటే ఏదైనా పీసీఓడి వల్ల వస్తుందా, సిస్టులు ఫామ్ అయి వస్తుందా, లేదా అంటే వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుందా, అంటే ఇతరత్ర వాళ్ళకి సిస్టమిక్గా హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోయి వస్తుందా, లేకపోతే కొంతమందికి స్టార్టింగ్ నుంచి కూడా ఇదే ట్రబుల్ ఉంటుంది. అప్పుడు కూడా దాన్ని సెట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏదైనా ఉన్నా కానీ దీనికి సరిపడా మందులు ఆయుర్వేదంలో ఉంటాయి. ముఖ్యంగా ఇందులో ఏంటంటే ఉసిరికాయతోటి చేసినది అంటే అమ్లకి రసాయనం అనే ఔషధం ఉంటుంది, త్రిఫల రసాయనం అనే ఔషధం ఉంటుంది, అలాగే ప్రదరాంతక రస్ అనే ఔషధం ఉంటుంది, అలాగే చంద్రకళ రస్ అనే ఔషధం. ఇవన్నీ కూడా ఒక పద్ధతిలో వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి పద్ధతిగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో కొన్ని కషాయాలు, క్వాదాలు, ఆసవాలు, అరష్టాలు లాంటివి ఉంటాయి. అవి కూడా డాక్టర్ సలహా ప్రకారం 3 నుంచి 6 నెలలు తప్పనిసరిగా వాడవలసిన అవసరం ఉంటుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలకు ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన ఔషధాలను చెబుతుంది. అశోకారిష్ట, లోధ్రాసవం, ప్రవాళ భస్మం, ముక్తాపిష్టి వంటి ఔషధాలను ఆయుర్వేద వైద్యుల సలహాతో వాడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. అధిక ఋతుస్రావంతో బాధపడే మహిళలు ఎక్కువగా ఎండలో తిరగకూడదు. శారీరక శ్రమను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. మానసిక ఆందోళనలు, ఒత్తిళ్లను తట్టుకునేందుకు యోగా, ధ్యానం, ప్రాణాయామాలను ఆచరించడం మేలు.